హలో. హలో. అమ్మ దిలీప్ రెడ్డి. ఎక్కడి నుంచి ఏంటి ఆల్రెడీ నీతో మాట్లాడానా నేను? ఒకసారి ఇంట్రడ్యూస్ చేయమ్మా. హాయ్ సార్, దిలీప్ సార్ నా పేరు. ఓకే. హైదరాబాద్ నుంచే సార్. ఓకే అమ్మా. ఆల్రెడీ మాట్లాడానమ్మా నీతో. లేదు సార్, లేదు మాట్లాడలేదు. ఓకే రైట్ అమ్మా. ఇంట్రో క్లాస్ ఈరోజు జనరల్లీ ఇప్పుడు చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగి క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ఎందుకు ఏ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నావు అమ్మా? వాట్ ఈస్ ద రీజన్? అంటే డిమాండ్ ఎక్కువ ఉందని అనుకుంటున్నాను సార్ బయట. ఓకే. ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయని. ఓకే, డిమాండ్ ఎక్కువ ఉన్నాయి, ఆపర్చునిటీ బయట ఆల్రెడీ ఎంక్వైరీ చేసుకున్నావు, డిమాండ్ అండ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, అంతే కదమ్మా? అవును సార్. ఓకే. ఈరోజు వచ్చేసి నీకు జస్ట్ ఇంట్రో క్లాస్ అమ్మ. అంటే ఈఏ గురించి ఏంటి, ఎలా ఏంటి అనేది ఆల్రెడీ వీడియోలో చెప్పాను నేను. యూట్యూబ్లో చూసుంటారు మీరు. వీడియో చూసారా? చూశాను సార్. వీడియోలో జనరల్లీ మనం ఏం చెప్పామంటే, సార్ ఈఏ అంటే ఏంటి, ఎన్ని పేపర్లు ఉంటాయి ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం మనం ఇంట్రో వీడియోలో. వాళ్ళు కొంతమంది అది చూసుంటారు, అదంతా రేపు డీటెయిల్గా మాట్లాడదాం. ఈరోజు అసలు ఈఏ కోర్స్ గురించి కెరియర్ ఎలా ఉంటుంది అనేది మాత్రమే టాపిక్ రిస్ట్రిక్ట్ అవుదాం. మీకు తెలిసినవి కొన్ని ఉంటాయి, నాకు తెలిసినవి కొన్ని ఉంటాయి, దాని మీద రిస్ట్రిక్ట్ అవుదాం మనం. సార్ ఇప్పుడు ఈఏ కోర్సుకు సంబంధించి మీకు జాబ్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి? ఇండియాలోనా, అవుట్ సైడ్ ఇండియానా? సార్ నాకు ఒక స్మాల్ డౌట్ సార్. చెప్పండి చెప్పండి. ఇది లైవ్ క్లాసెస్ ఉంటాయా లేదంటే ఆన్లైన్ అయినా సార్? ఇప్పుడు ఫేస్ టు ఫేస్ క్లాస్ అమ్మా. ఇదిగో క్లాస్లో ఆల్రెడీ కూర్చున్నారు. ఇప్పుడు చెప్తున్నానా? అవునా? ఎంతమంది ఉన్నారు సార్? ఎంతమంది అయినా రావచ్చమ్మా. ఒక రోజు 10 మంది రావచ్చు, ఇంకొక రోజు 5గురు రావచ్చు, ఒక రోజు అసలు ఎవరు రాకపోవచ్చు. మేమైతే క్లాస్ ఎలా కండక్ట్ చేస్తామంటే, నేను క్లాస్ రూమ్లో వచ్చి క్లాస్ చెప్తాను, దాన్ని మా వాళ్ళు లైవ్ స్ట్రీమింగ్ ఇస్తారు, మళ్ళీ దాన్ని రికార్డింగ్ చేస్తారు. ఫీజు కట్టిన వాళ్ళకి ఈ 3 వస్తాయి. టైమింగ్ సార్? టైమింగ్ కూడా ముందు రోజు పెట్టేస్తారమ్మా. జనరల్లీ 12 ముందు రోజే వస్తుంది. జనరల్లీ ఫిక్స్డ్ ఉంటుంది, 12 to 1 అంటే ఇక 12 to 1 ఆ బ్యాచ్ మొత్తం. అలా అమ్మా. ఓకేనమ్మా. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? అంటే నాకు ఒక డౌట్ అమ్మా, నువ్వు ఏది రావాలనుకుంటున్నావు? నేను లైవ్ క్లాస్ సార్. లైవ్ క్లాస్ అయితే బెస్ట్. ఎందుకమ్మా, ఎందుకు ఆన్లైన్ వద్దు, ఎందుకు రికార్డింగ్ వద్దు, ఎందుకు లైవ్? అదంతా అవ్వదు సార్. కరెక్ట్, అదంతా అవ్వదు. మరి నాకు ఇంకో డౌట్ వచ్చిందమ్మా. మరి నువ్వు అంటే ఫస్ట్ క్లాస్లో వచ్చేసావు, ఈరోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి కొంతమంది ఒక 1 వీక్ తర్వాత వస్తారు, మరి వాళ్ళు మళ్ళీ న్యూ బ్యాచ్ కోసం వెయిట్ చేస్తే బెస్టా, ఎలాగా? అది ఇంకా డిపెండ్స్ సార్. ఎంతవరకు క్లాస్ అయిపోయింది, ఏమేమి అయిపోయినాయి. ఒక చాప్టర్ అయిపోయింది, ఒక చాప్టర్ కూడా హాఫ్ అయింది, ఆర్ 1 చాప్టర్ అయిపోయింది అంతే. 19 చాప్టర్స్ ఉన్నాయి, అందులో ఒక చాప్టర్ అయిపోయింది. అవ్వచ్చు. 1 or 2 చాప్టర్స్ అయితే జాయిన్ అవ్వచ్చు. మరి ఏదో అయిపోయిన క్లాసులు ఎలా మరి వాళ్ళకి? రికార్డెడ్ అక్కడ వరకు అడ్జస్ట్ అవ్వాలమ్మా. అక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అంటే ఇదేం అకాడమిక్ కోర్స్ కాదు కదా, జూన్లో స్టార్ట్ చేసి ఇలా చేయటానికి. కంపల్సరీ పిల్లలందరూ వచ్చారా లేదా చూసుకొని, జనరల్గా ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే మా పిల్లలకి చెప్పేసాను నేను, May 7th స్టార్ట్ చేస్తా అని చెప్పాను. ఈరోజు డేట్ ఎంతమ్మా? May 15th. మరి ఈ 7 days ఎందుకు ఆగారంటే మీకోసమే, మీరందరినీ గ్యాదర్ చేసి మళ్ళీ మీరందరూ వచ్చేమంటారు, మేము మిస్ అయిపోయాం 1 వీక్ క్లాసెస్ అని ఇప్పుడు స్టార్ట్ చేసాము, మళ్ళీ కొత్త బ్యాచ్ ఎప్పుడు అంటారని నేను ఒక 7 days వెయిట్ చేశాను. సో డ్యూ టు ద వార్ కానీ, ఆ సిఏ ఎగ్జామ్స్ పోస్ట్పోన్మెంట్ కానీ, ఇవన్నీ కూడా రీజన్స్ ఉన్నాయి. ఓకేనమ్మా. అది నెక్స్ట్ ఇంకొక వాళ్ళతో మాట్లాడదాం. దిలీప్ అయిపోయారు. నెక్స్ట్ నవ్య. నవ్య తేజ. అమ్మ తేజనా? చెప్పండి అమ్మా తేజ. ఓకే, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారా లేకపోతే ఆల్రెడీ స్టూడెంటా? యాక్చువల్లీ 2016 పాస్ అవుట్ సార్. తర్వాత సేల్స్ అండ్ మార్కెటింగ్ లో 7 years. ఓకే. తర్వాత సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ అటాచ్ అయ్యాను. తర్వాత ఫైనాన్స్. ఓకే రైట్. ఫైనాన్స్ సైడ్ షిఫ్ట్ అవుతున్నారు మీరు. యాక్చువల్లీ ఆల్రెడీ ఎంబీఏ చేశారు మీరు. యాక్చువల్లీ ఎంబీఏ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్. కానీ ఏంటి అంటే క్యాంపస్ సెలక్షన్ మార్కెటింగ్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఆ ఫీస్ కి కొద్దిగా న్యాయం చేయాలి కాబట్టి మేము మార్కెటింగ్ తీసుకున్నాం. సో మొత్తం అంతా జర్నీ మొత్తం 7 years సేల్స్ అండ్ మార్కెటింగ్ నేను ఫైనాన్స్ కి రావాలి. రైట్.
బీకామ్ ఫినాన్సే, ఎంబీఏ ఫినాన్స్. ఓ సూపర్ సూపర్, అంటే కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే. రైట్, ఓకే అండి. మిగతా వాళ్ళతో మాట్లాడే ముందు నేను కొంచెం చెప్తానమ్మా. వాట్ ఈస్ ఈఏ? ఈఏ అంటే ఎన్రోల్డ్ ఏజెంట్ అండి. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది వీడియో చూసిన వాళ్ళకి. ఈఏ అంటే ఎన్రోల్డ్ ఏజెంట్. సార్ ఎన్రోల్డ్ ఏజెంట్ అంటే ఎవరు అంటే, మన ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరు రిటర్న్ వాళ్ళు వేసుకోవచ్చు అండి. సెల్ఫ్ అసెస్మెంట్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు నా రిటర్న్ నేను వేసుకోవచ్చు, మీ రిటర్న్ మీరు వేసుకోవచ్చు. పర్టికులర్ క్వాలిఫికేషన్ ఏమి అక్కర్లేదు ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి. కానీ యూఎస్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి అంటే కంపల్సరీ ఒక క్వాలిఫికేషన్ కావాలి. అతను రివ్యూ చేసిన తర్వాతే ఫైల్ అవుతుంది. ప్రిపేర్ అనేది ఎవరైనా చేయొచ్చు, బట్ ఫైనల్ స్టేజ్లో మాత్రం ఎవరు ఉండాలి? కంపల్సరీ ఎన్రోల్ ఏజెంట్ ఉండాల్సింది. అంటే ఆ క్వాలిఫికేషన్. సార్ ఈ క్వాలిఫికేషన్ లేకుండా కూడా ఈఏలో జాబ్ తెచ్చుకోవచ్చా అంటే ఎస్, తెచ్చుకోవచ్చు. ఒకటి క్వాలిఫికేషన్, ఇంకొకటి క్వాలిఫికేషన్ ఏం లేదు, మనకి ప్రాక్టికల్ ట్రైనింగ్ రన్ అవుతుంది. మీరు చూస్తే దాన్నే ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు. అంటే క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా ట్రైనింగ్ అనేది కూడా పెడుతున్నాం మనం. అంటే మన దగ్గర క్వాలిఫికేషన్ చేస్తూ ప్రాక్టికల్ ట్రైనింగ్ రెండు చేస్తున్నారు. ఓన్లీ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తాం మనం కొంతమందికి. వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే ఓన్లీ ప్రాక్టికల్ ట్రైనింగ్ నేర్చేసుకొని మన దగ్గర ఒక 1 year ఎక్స్పీరియన్స్ తీసుకొని దాన్ని ఇంటర్న్షిప్ అంటారు. నేను ఒక పర్టికులర్ ఈఏ ఫామ్లో పెడతాను వాళ్ళని తీసుకెళ్ళి. ఒక 1 year అందులో పని చేస్తారు. ఒక 15,000కి ఎంతో, అది స్టైఫండ్ కాబట్టి అది కౌంట్ అవ్వదు. ఆ 1 year ఆర్ 2 years ఎక్స్పీరియన్స్ తర్వాత దే విల్ గెట్ అ 30,000 to 40,000 మినిమం అండి. ఇది మ్యాక్సిమం కాదు, మినిమం స్టార్టింగ్. అంటే ఇది నేను చెప్తే బాగుండదు. ఆల్రెడీ మీ క్లాస్లో మొన్న కూడా వచ్చారు, ఆయన ఇప్పుడు వచ్చారో లేదో నాకు తెలియదు. వాళ్ళు ఆల్రెడీ మన కోర్స్ జాయిన్ అవ్వకముందే ఇది డ్రా చేస్తూ మన కోర్సుకు జాయిన్ అయ్యారు వచ్చి. నేను ఏదో ఎగ్జాజరేట్ చేసినట్టు ఉంటుంది అది చెప్తే. సో మళ్ళీ ఏ ప్రాక్టికల్ ట్రైనింగ్ కానీ ఇవన్నీ తీసుకుంటే మీరు బయట ఎంక్వైరీ చేసుకుంటే బెస్ట్. నేను ఏదో అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటుంది ఇది చెప్తే. బయట ఎంక్వైరీ చేసుకుంటే బెస్ట్. ఇలా ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను 1040 రిటర్న్ వేయటం నాకు వచ్చు, నాకు ఎంత శాలరీ ఇస్తారు, మీరు రిటర్న్ ఇస్తే ఇండివిజువల్ రిటర్న్, ఐటీ రిటర్న్ నాకు వచ్చు, మీరు ఎంత ఇస్తారు అని ఇంటర్వ్యూ కూర్చున్నప్పుడు అది 30 మినిమం. ఇక మీరు గట్టిగా మరి వర్స్ట్ కేస్ ఆఫ్ సినారియో 25, అంతకుమించి తక్కువైతే మనం వెళ్ళాం. ఓకేనా? సో ఎందుకంటే స్టైఫండే 15 to 16 ఉంది స్టైఫండ్. మరి క్వాలిఫికేషన్ P1 క్వాలిఫై ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళకి 25 స్టార్ట్ చేయాలి, లేకపోతే రారు వాళ్ళు. అది దెన్ ఈ క్వాలిఫికేషన్ ఎందుకు? మరి ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకుంటే అయిపోద్ది కదా, ఎందుకు చదవాలి, ఎందుకు సర్టిఫికేషన్ అనేది పాయింట్. అది లేకుండా కూడా నాకు 30,000 40,000 వస్తున్నాయి కదా, అది ఉన్నా కానీ అదే కదా. మేబీ ఒక 10,000 ఎక్కువేమో క్వాలిఫై అయితే. ఇప్పుడు ఆ వీడియో మీరు ఏదైతే వీడియో విన్నారో ఆ వీడియోలో చెప్పండి ఇప్పుడు చెప్తాను నేను. ఆ వీడియో అంటే మనం యూట్యూబ్లో వీడియో ఉంది కదా, ఈఏ గురించి మాత్రమే చెప్పాను. ఇప్పుడు ఈఏలో డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. రేపు క్లాస్ స్టార్ట్ చేద్దాం, ఈఏ గురించి చెప్తాను. ప్రాక్టికల్ ట్రైనింగ్ మాత్రమే నేర్చుకుని వెళ్తే డబ్బులు వస్తాయి, కానీ ఆ సీజన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని తీసేస్తారు. ఎందుకు? మీరు ఏది మాత్రమే నేర్చుకున్నారు? రిటర్న్ వేయటం, ప్రిపేర్ చేయటం మాత్రమే నేర్చుకున్నారు. మీరు రివ్యూ చేయగలరా? నో. మీరు వెరిఫై చేయగలరా? నో. మీకు దగ్గర క్వాలిఫికేషన్ లేదు. మీరు పై స్టేజ్కి వెళ్ళగలరా? నో. ఇండివిజువల్ కాకుండా ఫామ్ రిటర్న్ కూడా ప్రాక్టికల్గా నేర్చుకున్నారు. మరి ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళని ఉంచుతారా, మిమ్మల్ని ఉంచుతారా? క్వాలిఫై అయిన వాళ్ళనే ఉంచుతారు. సార్ క్వాలిఫికేషన్ ఉంది, ప్రాక్టికల్ ట్రైనింగ్ లేదు, ప్రాక్టికల్ ట్రైనింగ్ మాత్రమే ఉంది, ఎవరిని ఉంచుతారు, ఎవరిని తీసుకుంటారు? ఓన్లీ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఓన్లీ క్వాలిఫికేషన్. ఓన్లీ క్వాలిఫికేషన్, ఓన్లీ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఎవరిని తీసుకుంటారు జాబ్? ప్రాక్టికల్ ట్రైనింగ్ వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి పనికొచ్చేది అతనే కదా. క్వాలిఫికేషన్ ప్లస్ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఓన్లీ ప్రాక్టికల్ ట్రైనింగ్. క్వాలిఫికేషన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ వాళ్ళని తీసుకుంటారు. ఇతన్ని కూడా తీసుకుంటాడు, ఇతను కూడా పనికి వస్తాడు సీజన్లో. ఇద్దరిని తీసుకుంటారు, చాలామంది అవసరం ఉంది, డిమాండ్ ఉంది. కానీ ఎవరిని కంటిన్యూ చేస్తారు సీజన్ తర్వాత కూడా? ఇతన్ని కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే రివ్యూవర్ కింద వాడుకోవచ్చు. ఇద్దరు హార్డ్ వర్క్ చేశారు అంటే ఇతను తక్కువ, ఎవరు క్వాలిఫికేషన్ ప్లస్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉన్న అతను కొంచెం తక్కువ వర్క్ చేసి బాగా అతని పని అతను చేసుకుంటూ వెళ్ళి చేస్తే చాలు. కానీ ఓన్లీ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉన్న అతను హై అండ్ హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే అతను నుంచి 10,000 అది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 10-20,000 ఓకే.
కానీ ఇక్కడ నాకు వచ్చిన కంప్లైంట్ ఏంటి అంటే, సార్ నేను రిలాక్స్ అవ్వడానికి టైం లేదు, 1040 అయిపోయిన వెంటనే మళ్ళీ ఫామ్ రిటర్న్స్ ఇస్తున్నారు, 8 అవర్స్ ఎట్ స్ట్రెచ్ పని చేయాల్సి వస్తుంది. ఎందుకు ఇది జరుగుతుందంటే క్వాలిఫికేషన్ లేకపోవడం వల్ల. క్వాలిఫికేషన్ ఉన్న అతను చక్కగా మేము చేసిన వర్క్ని అతను రివ్యూ స్టేజ్కి వెళ్ళిపోయాడు మాతో పాటే జాయిన్ అయ్యి. బట్ 2 ఇయర్స్ మాతో పాటు హార్డ్ వర్క్ చేశారు అతను. కానీ ఇప్పుడు అతను ప్రమోషన్ వెళ్ళిపోయాడు, మాకు ప్రమోషన్ ఇవ్వలేదు. అతను మేము చేసిన వాటిని వెరిఫై చేసే స్టేజ్కి వెళ్ళాడు, మేము వెరిఫై చేసే స్టేజ్కి మమ్మల్ని తీసుకోలేదు. అంటే మేము సంవత్సరాలు హార్డ్ వర్క్ చేయాలి, డబ్బులు వస్తాయి. వేరే అంటే ఈ ఫీల్డ్లోకి రాకపోతే వేరే ఫీల్డ్లో జాబ్ కూడా లేదులే, అది వేరే విషయం. పని చేస్తానని డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, ఇక్కడ డబ్బులు వస్తున్నాయి. కాకపోతే ఇది ఎలా ఉంటుందంటే అండి, 1 ఇయరే బాగుంటుంది. అప్పటి వరకు డబ్బులు లేవు, జాబ్ లేదు. జాబ్ వచ్చింది, పని వచ్చింది, పని చేస్తున్నాం. 1 ఇయర్ తర్వాత బాగుండదు. ఎంతకాలం ఈ చాకిరీ అనే ఫీల్ వస్తుంది. కంపల్సరీ ఏది కావాల్సిందే. అందుకని మన దగ్గర 2 తీసుకుంటారు అందరు. ప్రాక్టికల్ ట్రైనింగ్తో పాటు క్వాలిఫికేషన్ కూడా ఇంపార్టెంట్. ఓన్లీ ప్రాక్టికల్ ట్రైనింగ్ అయితే ఇస్తా, నేను డౌటే లేదు, చాలా తక్కువ ఫీజుకే ఇస్తా, 10,000కే ఇచ్చేస్తా. 15,000 ఈజ్ ఫర్ కోచింగ్, 10,000 ఈజ్ ఫర్ ప్రాక్టికల్. తక్కువే పెట్టా నేను, కానీ దానివల్ల యూజ్ తక్కువ ఉంటుంది. సో అందుకనే ఇది ఇంకో క్వశ్చన్ అండి, క్వాలిఫికేషన్ అంటే ఏంటి? థియరిటికల్ నాలెడ్జ్, బుక్ చదువుకొని చేయాలి. దీన్నేమో దాన్ని బుక్లో చదివినా ప్రాక్టికల్గా అప్లై చేయాలి. ఏది ఫస్ట్ ఉంటే బెస్ట్? ఫస్ట్ చదువుకొని తర్వాత ప్రాక్టికల్ చేయాలా, ప్రాక్టికల్ చేసి చదవాలా? కరెక్ట్. ప్రాక్టికల్ ట్రైనింగ్ చదవకుండా చేస్తే మగప్ చేసినట్టు అవుతుంది. చేయగలరు, రిటర్న్ వేయగలరు, కానీ చాలా స్ట్రెస్ ఉంటుంది. ఇక్కడ చదువుకుంటాం వల్ల స్ట్రెస్ ఉండదా సార్? చదువు అనేదే స్ట్రెస్, నో డౌట్. అందులో చాలా పీస్ఫుల్గా కూర్చొని ఏం ఆలోచించుకుని చదవటం అనేది అంత మామూలు విషయం కాదు. నేనేదో చెప్తా కానీ చదవండి అని చదివేవాడికే తెలిసింది ఆ బాధ. అన్ని పనులు ఆపుకొని కూర్చొని 1 గంట అన్ని పనులు ఆపుకొని ఫోన్ అన్ని పక్కన పెట్టి ఒక 1.5 అవర్ కూర్చోవడం అనేది చాలా కష్టం. నేను ఆ 1.5 అవర్ మిమ్మల్ని 2 అవర్స్ రోజు కూర్చోబెట్టడానికే రోజు చాలా కష్టపడతాను నేను. నాకే జాలేసిద్ది, అరే ఆల్రెడీ స్టడీస్ అయిపోయి ఉంటాయి కదా, అయిపోయి 2 ఇయర్స్ 3 ఇయర్స్ గ్యాప్ వచ్చి ఉంటుంది. మిమ్మల్ని ఇప్పుడు 2 అవర్స్ కూర్చోబెట్టాలంటే డైలీ చాలా పెద్ద టాస్క్ నాకు. బ్రెయిన్ కూడా. మీ బ్యాచ్లోనే మళ్ళీ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఇక్కడే కూర్చొని చదువుకుంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, క్లాస్ అయిన తర్వాత కూడా ఇక్కడే కూర్చుంటారు. అది నాకు పెద్ద టాస్క్ కాదండి. గ్యాప్ వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం, వాళ్ళని 2 అవర్స్ కూర్చోబెట్టడం, వాళ్ళని చదివించడం అనేది నాకు బిగ్గెస్ట్ టాస్క్. సో పక్కన CMA ఇంటర్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు స్టూడెంట్సే, నాకు పెద్ద టాస్కే ఉండదు. వాళ్ళని వాళ్ళే వస్తారు, 8 to 8 ఉంటారు. వాళ్ళకి స్టడీసే, బయట ప్రపంచం ఇంకా చూడలేదు. ఒకసారి బయట ప్రపంచం చూసి అవన్నీ బ్రెయిన్లోకి తీసుకొని మళ్ళీ వచ్చి అవన్నీ ఆఫ్ చేసి మళ్ళీ కూర్చోవాలంటే కష్టం. నా ఫస్ట్ టాస్క్ మిమ్మల్ని బుక్స్ పెట్టి చదివించు. ఎందుకంటే మీరు ఒకసారి ప్రాక్టికల్ ట్రైనింగ్ వెళ్ళారంటే అక్కడ మగ్గప్ చేస్తారు, మళ్ళీ ఇటు సైడ్ రావాలంటే కష్టం. ఇటు నుంచి అటు ప్యారలల్గా 2 చేస్తే మీకు యూజ్ ఏంటి అంటే, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎఫెక్టివ్గా అర్థమవుతుంది, ఈ బుక్లో ఉన్నది బాగా అర్థమవుతుంది, దీంతోపాటు ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవుతుంది. ఎగ్జామ్ గురించి మాట్లాడాను కాబట్టి ఎగ్జామ్ దగ్గరకు వచ్చేద్దాం, ఓకేనా? ఎగ్జామ్లో P1, P2, P3 3 పార్ట్స్ ఉంటాయి. మనం ఫస్ట్ P1 చెప్తాం, ఇండివిజువల్ అంటారు, ఈజీగా ఉంటుంది. తర్వాత బిజినెస్, తర్వాత రిప్రజెంటేషన్. ఫస్ట్ P1 చెప్తాము. P1 అంతా 19 చాప్టర్స్ ఉంటాయి. నిజానికి 18 అనాలి, ఒక చాప్టర్ నేను యాడ్ చేశాను. 19 చాప్టర్స్ ఉంటాయండి. 19 చాప్టర్స్లో డివైడ్ చేసుకుంటే 5 చాప్టర్స్ పెద్ద చాప్టర్స్, రిమైనింగ్ 14 చాప్టర్స్లో స్మాల్ అండ్ మీడియం చాప్టర్స్. ఈ 5 చాప్టర్స్ పెద్ద చాప్టర్స్ కాబట్టి అక్కడే మనం కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, మిగతా అన్ని చిన్నగా అయిపోతూ ఉంటాయి. ఎగ్జామ్లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో చెప్పడు, పాసా ఫెయిలా చెప్తారు. ఎగ్జామ్ రాసిన వెంటనే చెప్తారు పాసా ఫెయిల్. అది ఎలా పాస్ అవ్వాలో ఆ ట్రిక్ మనకు తెలుసు. చాలామంది ఆ ట్రిక్ తెలియక ఫెయిల్, అది కూడా తప్పులే పాపం, అది కూడా అనకూడదు మనం. చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? మొన్న ఒక వీడియో చేసాం మనం, అది పెట్టలేదు, పెట్టిన వెంటనే ఒక 1 అవర్కి ప్రైవేట్ చేశాను, ఎందుకంటే ఆ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఏంటి అంటే ఎగ్జామ్ హాల్కి 20 మెంబర్స్ వచ్చారంట. ఎగ్జాంపుల్, ఇది నిజంగా జరగల, ఎగ్జాంపుల్, ఊరికే ఎగ్జాంపుల్, ఓకేనా?
వచ్చారంట. ఒక ఎగ్జాంపుల్‌లో 20 మెంబర్స్‌లో ఓన్లీ 3 మెంబర్సే పాస్ అయ్యారంట. ఎందుకంటే ఇది యూట్యూబ్‌లోకి వెళ్ళింది. అందుకని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకేనా? 3 మెంబర్సే పాస్ అయ్యారు. మిగతా 17 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు. ఆ 3 మెంబర్స్‌లో 2 మెంబర్స్ మన స్టూడెంట్స్. ఒకళ్ళేమో పాస్ స్టూడెంట్స్, ఒకళ్ళేమో కరెంట్. ఇంకొక అతను ఓన్‌గా ప్రిపేర్ అయ్యి రాశాడు. 17 మెంబర్స్ ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే రీజన్ 17 మెంబర్స్‌లో 12 మెంబర్స్ అసలు బుక్కే పట్టుకోకుండా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఒక్కటి నేర్చుకుని వెళ్ళారు. మేము 1040 రిటర్న్ వేస్తున్నాం కదా, మాకు తెలియదు ఏముంది, ఎన్ని రిటర్న్స్ వేయలేదు అని. వర్కౌట్ అవ్వలేదు. రిటర్న్ వేయటం వేరు ఇవి. ఇప్పుడు మీ రిటర్న్ వేస్తాను, మీ రిటర్న్లో అన్నీ కవర్ అవుతాయా? నా రిటర్న్లో అన్నీ కవర్ అవ్వవు. మీరు 100 రిటర్న్లు వేసినా అన్ని పాయింట్లు కవర్ అవ్వవు అందులో. సో చదువు. ఇక్కడ 10 అయిపోయిందా? ఇంకా 7 మెంబర్స్ 10 to 12 మిగతా 7 మెంబర్స్ బుక్ పట్టుకున్నారు. ఏం బుక్ పట్టుకున్నారు సార్ అంటే వీళ్ళు ఇందులో 5, 2 డివైడ్ చేద్దాం. ఈ 2 బుక్ పట్టుకున్నారు. సమ్మరీ బుక్ అని ఉంటాయి మార్కెట్లో. మన బుక్ సమ్మరీ బుక్ కదండి. చూస్తే మీరు 2 మాడ్యూల్స్ ఇస్తాను నేను, ఫుల్ ఫ్లెజ్డ్ బుక్ అది, విత్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మనం ప్రతి కాన్సెప్ట్కి 6-5 ఎగ్జాంపుల్స్ రాస్తాను నేను. వీళ్ళు ఏంటంటే సమ్మరీ బుక్ చదువుకుని వెళ్తారు కాబట్టి అది వర్కౌట్ అవ్వదు. ఎంసీక్యూస్ చేశారా? చేయలేదు. ఓన్లీ సమ్మరీ చదువుకుని వెళ్ళారు, దాన్ని రాస్తారంటే ఎగ్జామ్. సమ్మరీ మీద క్వశ్చన్స్ అడగడు. అంత పెద్ద బుక్ చదువుకుని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే ఏంటి అనేది పరిస్థితి చెప్తాను. అంటే ఈ 2 మెంబర్స్ ఓన్లీ సమ్మరీ బుక్ చదివారు, ఫెయిలే, ఇక మనం చెప్పక్కర్లా. ఈ 5 మెంబర్స్ మెయిన్ బుక్ చదివారు, మనం ఇచ్చిన మెయిన్ బుక్ చదివారు. అది మార్కెట్లో దొరికిద్ది యాక్చువల్లీ. ఏదో ఒక పబ్లిషర్, మనమేమో హాక్ ఫాలో అవుతాం, వాళ్ళు ఏదో ఫాలో అయ్యారు, దొరికింది. పాస్ కీస్ అని ఉంటారు, మార్కెట్లో దొరికిద్ది. సో అది చదివారు వీళ్ళు. అయినా ఎందుకు ఫెయిల్ అయ్యారు సార్ అంటే ఎంసీక్యూస్ చేయాల, టెస్టులు రాయాల. ఇక్కడ వీళ్ళ ముగ్గురు కంపల్సరీ మన స్టూడెంట్ చెప్తాడు. వీడియో యాక్చువల్లీ నేను తీస్తే కానీ మీ యాప్లో ఉంటుంది. యాప్లో చూడండి, మన యాప్లో ఉంటుంది. యాప్లో జాయిన్ అయ్యి చూడండి, ఫ్రీ కంటెంట్లోనే పెడతాను నేను. యూట్యూబ్లో ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను తీస్తాను. కొంచెం సెన్సిటివ్ కంటెంట్ వెళ్ళింది. అట్ ది సేమ్ టైం వేరే ఇన్స్టిట్యూట్స్ గురించి కానీ వేరే స్టూడెంట్స్ గురించి కానీ కొంచెం డిస్కషన్ వెళ్ళింది అక్కడ. ఓకే, దెన్ ఇక్కడ ఈ 3 మెంబర్స్ చేసిన పని ఏంటి అంటే, ఒకటి క్లాస్ రూమ్ టెస్ట్ బుక్ చేయటం, దీంతో పాటు ప్రాక్టీస్ టెస్టులు చేయటం, రివిజన్ ఎగ్జామ్స్ రాయటం. ఈ 3 రాస్తే అంటే వీళ్ళు హై అండ్ ఏం కాదండి, డైలీ 2 hours కష్టం. ఈ 3 చేయటం వల్ల వాళ్ళకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే, ఒక 60% ఆఫ్ ది పేపర్ కంఫర్టబుల్గా రాయగలిగారు. 40% వీళ్ళు ఇబ్బంది పడ్డారు. అంటే ఇబ్బంది పడటం అంటే రైటో రాంగో తెలియదు, ఎలిమినేషన్ ప్రాసెస్ ఫాలో అయ్యారు. అదే చెప్తాడు స్టూడెంట్, ఇది రాంగ్ ఆన్సర్ అని కనిపెట్టగలుగుతున్నాను సార్, నేను 3 ఎలిమినేట్ చేసేయగలుగుతున్నాను, అలా రైట్ ఆన్సర్ ఎరైవ్ అయ్యాను. అంతేగాని డైరెక్ట్గా క్వశ్చన్ చదవగానే రైట్ ఆన్సర్ నేను ఎరైవ్ అవ్వాలా. క్యాలిక్యులేషన్ బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాయి. ఆప్షన్ ఏ బ్యాక్వర్డ్ క్యాలిక్యులేషన్ చేసి మ్యాచ్ అవుతుందో లేదో చూస్తున్నా. అంతేగాని అక్కడ ఇచ్చిన వాల్యూస్తో ఏ ఎరైవ్ అవ్వాలా. అంటే ఒక 40% ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళు ఎలిమినేషన్ ప్రాసెస్ ఫాలో అయ్యారు. ఈ 60 అంటే అందులో ఒక 50% రైట్ అయి ఉండొచ్చుగా, 60%. అందుకని అతని రిజల్ట్ కార్డ్ నేను స్టేటస్ పెట్టాను. 3 సెక్షన్స్లో ఒక సెక్షన్ అతను వీక్గా ఉన్నాడు, అతను చదవలేదండి. మన స్టూడెంట్ చెప్పాడు, అతను ఒక లాస్ట్ 5 చాప్టర్స్ నేను చదవలేదు సార్ అన్నారు. అదే సెక్షన్ వీక్ అని రాసింది. అతను ఒక మాట అన్నాడు వీడియోలో, సార్ నేను వేరే సిఎంఏ ఎగ్జామ్స్ రాసాను సార్, నాకు ఇంత జెన్యూన్గా నువ్వు ఏది కరెక్ట్ రాసావు ఏది రైట్ రాసావు అందుకని నువ్వు పాస్ ఫెయిల్ అనేది ఎక్కడ నాకు రిజల్ట్ కనపడలేదు. బట్ ఇక్కడ నాకు కనపడి నేను ఏవైతే చాప్టర్స్ చదవలేదో అవి నేను వీక్ అని, ఏవైతే చదివానో అక్కడ నేను స్ట్రాంగ్గా ఉన్నానని. మనం ఫస్ట్ మాడ్యూల్ బాగా చదివిస్తాం, అందుకని అతను ఫుల్ నాలెడ్జ్ అని వచ్చిన రిజల్ట్ కార్డులో ఉంటుంది అది. అతను అది చెప్పారు, సార్ మీరు ఏవైతే చెప్పారో ఏవైతే మాడ్యూల్ ఫోకస్ చేశారో అక్కడ స్ట్రాంగ్ వచ్చింది, ఏవైతే వీక్ వచ్చింది ఇస్తాడు. మార్క్స్ ఇవ్వడు కానీ ఎక్కడ స్ట్రాంగ్ ఎక్కడ వీక్ ఏ ఏరియాస్ అని ఇస్తాడు. 3 సెక్షన్స్ మనం అందుకని 3 మాడ్యూల్స్ ఇస్తాం, 1, 2, 3. మాడ్యూల్ 3 అతను చదవలేదు కాబట్టి వీక్ వచ్చింది. మాడ్యూల్ 1 బాగా చదివాడు కాబట్టి స్ట్రాంగ్ వచ్చింది. మాడ్యూల్ 2 మోడరేట్ వచ్చింది, కొంచెం రివ్యూ చేసుకోవాలి. అలా అతను టైం లేదు యాక్చువల్లీ. పాస్. వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ పాస్? బుక్ చదివాడు, సిటీపీటీ 2 రాశాడు, రివిజన్ టెస్టులు రాశాడు. ఆ వీడియోలో కూడా అదే ఉంది. మీరు చెప్పింది ఆ వీడియోలో ఉంటుంది, అవి కూడా అదే చెప్తాడు. అంతే, కరెక్ట్.
రివిజన్ ఎగ్జామ్స్ మిస్ అయినా కష్టమే సార్. బుక్ చదివి ఓన్లీ సిటీ చేసుకొని పీటీ రివిజన్ ఎగ్జామ్స్ మిస్ అయినా కష్టమే. దీనికి అతను స్పెండ్ చేసిన డైలీ టైం 2 hours మాత్రమే. 2 hours 2.5 months అండి. 2.5 జనవరిలో వచ్చారు అతను. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2.5 monthsలో 1 month ఖాళీ వచ్చింది అతను. చదవలేదు. ఒక 2.5 months కష్టపడ్డాడు అతను. ఎగ్జామ్ ముందు ఒక 2 weeks బాగా కూర్చున్నాడు. ఇంకొంచెం బాగా కూర్చుంటే బాగుండేదేమో అనిపించింది. నేను ఫాలోఅప్ చేశాను కానీ అతను టైం సరిపోలా, రష్ అవుట్ అయిపోయింది. ఏముండదు, పాస్ చేసి చాలు. కానీ ఆ పాస్ అయ్యే టెక్నిక్ తెలిసిపోయిందిగా మనకి. ఎంసీక్యూస్ అని చదువుకుంటే పాస్. మార్క్స్ ఎన్నో చెప్పట్లేదు కదా, వాళ్ళు చూసుకుంటున్నారు నువ్వు నీ నాలెడ్జ్ ఉందా లేదా అని. ఇంటర్వ్యూ, మీకు ఇంటర్వ్యూలో మార్క్స్ చెప్తారా? లేదు. మీరు హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ బాగా చెప్పి ఇంకా హాఫ్ బాగా చెప్పకపోతే ఇంటర్వ్యూ సెలెక్టెడ్ అంటారు. ఇక్కడ కూడా అంతే. ఈ ఎగ్జామ్ అనేది మార్క్స్ బేస్ చేసుకున్న ఎగ్జామ్ కాదు. అక్కడ ఇచ్చిన క్వశ్చన్స్లో మీకు నాకు చదివాను నేను అని ప్రూవ్ చేసుకుంటే చాలు వాళ్ళకి, ఆ కంప్యూటర్కి. ఒక ఏరియా వీక్గా ఉన్నా, ఒక ఏరియా స్ట్రాంగ్ ఉందో, ఒక ఏరియాలో కొంచెం తప్పులు ఉన్నా సరే తడబడి అటు ఇటు రాసిన, అటు రాసిన ఇటు రాసిన, ఒక ఏరియా మీరు సక్సెస్ఫుల్గా, అతను ఆ స్టూడెంట్ రిజల్ట్ కార్డ్ చూడండి, ఒక మాడ్యూల్ సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేసుకున్నాడు, ఒక మాడ్యూల్ బాగా చదువుకున్నాడు, మిగతా 2 సరిగ్గా చదవలేదు, వీక్గా ఉన్నాడు, అయినా సరే పాస్ చేసింది. అంటే నువ్వు ఒక ఏరియాలో స్ట్రాంగ్గా ప్రూవ్ చేసుకుంటే పాస్. అలా అని ఒక మాడ్యూలే చదవమంటలే నేను. అంటే అతను 3 మాడ్యూల్స్ చదివి ఒక మాడ్యూల్ 2-3 times రివైజ్ చేశాడు కాబట్టి పాస్ అయ్యాడు. అదే 3 ఒకసారి రివైజ్ చేస్తే అతను కూడా ఫెయిల్ అయ్యాడు. స్ట్రాంగ్గా ఉన్నాడు అతను. అదే రిజల్ట్ కార్డులో చెప్పారు. నువ్వు ఒక జోన్లో స్ట్రాంగ్గా ఉన్నావు, మిగతా ఏరియాస్లో నువ్వు మీ ట్యూటర్ దగ్గరికి వెళ్ళు, లాస్ట్ జోను మిడిల్ది నువ్వు ఒకసారి రివ్యూ చేసుకో అని క్లియర్గా చెప్పాడు రిజల్ట్ కార్డు. రాస్తాడు. 3వ ఏరియా నువ్వు ట్యూటర్ మళ్ళీ క్లాసెస్ తీసుకో అని చెప్పారు, అంతేగాని ఫెయిల్ చేయాల. సరే, నార్మల్గా అయితే ఏం చేయాలి, ఇతన్ని ఫెయిల్ చేయాలి. 3వ ఏరియా మళ్ళీ క్లాసులు తీసుకో. నాలెడ్జ్ టెస్టింగ్ ఆఫ్ ది కంప్యూటర్ అంటే మనం ఆన్సర్ చేసే క్వశ్చన్ బట్టి. నార్మల్ నాలెడ్జ్ ఉంటే నాకు తెలిసి ఆ క్వశ్చన్లో రాయలేరు. అదే కదా ఈ సెకండ్ కేటగిరీ. మెయిన్ బుక్ చదివితే నార్మల్ నాలెడ్జ్ ఉంటుంది కానీ వాళ్ళు రాయలేరు ఆ క్వశ్చన్. ఉండదు. ఎందుకంటే నేను చెప్తాను, ఈ బుక్ చదివిన వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేయలేరు. వాళ్ళు బై మిస్టేక్ ఆర్డర్ చేసి పెడితే నేనేం చేయలేను, కంప్యూటర్ కూడా 1 2 3 పర్ఫెక్ట్ పాస్. మార్క్స్ మీదే, బట్ అది చెప్పరుగా నీకు. మేబీ నువ్వు స్ట్రాంగ్ అనుకుంటున్న జోన్లో కూడా రాంగ్ ఆన్సర్స్ చేస్తుండొచ్చు కదా. ఏదైతే వీక్గా ఉన్న జోన్లో లాటరీ వేసినప్పుడు అది రైట్ అవ్వచ్చు కదా, అట్లా కూడా జరగచ్చు కదా. దట్స్ వై వాళ్ళ క్వశ్చన్ త్రో చేస్తాడు మీకు కంప్యూటర్ మీద. అది ఎలాగో మన బుక్లో క్వశ్చన్ అయ్యి ఉంటుంది. బుక్లో క్వశ్చన్స్ అన్నీ నువ్వు ఏం చేస్తావు, రైట్ పెట్టేస్తావు. ఇది క్వశ్చన్ ఉంటే డైరెక్ట్ క్వశ్చన్ కదా, అక్కడ సేఫ్ జోన్ అయిపోయాం. అంటే కంప్యూటర్కి ఏం తెలిసింది, చదివాడు అప్లికేషన్ అంటే కొద్దిగా క్వశ్చన్ మారుద్దాం, దాన్ని కొంచెం టైం తీసుకున్న రైట్ పెట్టాడు, ప్రాక్టీస్ చేశాడు, పేపర్ మారిద్ది. మా స్టూడెంట్కి డిఫికల్ట్ పేపర్ వచ్చింది, పేపర్ అని రావచ్చు. జనరల్గా అయితే ఈజీ పేపర్ వస్తుంది. హాల్లో మొత్తం మీద 2కో 3కో డిఫికల్ట్ పేపర్ వస్తుంది. ఆ లాటరీ మన స్టూడెంట్కి తగిలింది, పాపం పాస్ అయింది. మిగతా ఆయనకి ఈజీ పేపర్ వచ్చింది. మనం రాసేటప్పుడు అర్థమైపోద్ది కదా డిఫికల్ట్ ఈజీ అని. అంటే ఇప్పుడు ఎగ్జామ్ గురించి ఒక ఐడియా వచ్చిందా? నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, ఎగ్జామ్ ఈజ్ నాట్ అ డిఫికల్ట్ ఎగ్జామ్ అండ్ హీఈస్ నాట్ అ టెస్టింగ్ యువర్ మార్క్స్. ఇతన్ని పాస్ చేయొచ్చా లేదా అనే టెస్ట్. అందుకనే మీకు మార్క్స్ డిస్ప్లే చేయడు. ఈవెన్ దో మీకు తక్కువ మార్కులు వచ్చినా సరే ఎక్కడ పాస్ మార్క్ ఇదని ఉండదు. ఈవెన్ దో మీకు తక్కువ మార్కులు వచ్చినా సరే మీరు నాలెడ్జ్ లెవెల్ ప్రొఫిషియన్సీ ప్రూవ్ చేసుకుంటే, అంటే మేము ఇచ్చిన పీటీ సిటీ చదువుకుంటే వాటిలోంచే వచ్చినప్పుడు అవి చక్కగా పెట్టుకుంటే పాస్. అంటే క్లాస్లో 1-2 సార్లు మనం మగప్ చేయిస్తాం కదా, 1 2 3 4 అని గుర్తుంటే ఎంతో కొంత, అవి రాసి వచ్చిన ఎక్కువ ఉన్నాయి.
ఇది తెలియక చాలామంది ఏ బుక్ చదవాలో తెలియక, ఏ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలో తెలియక, వాళ్ళకి తెలియదు పాపం. నిజంగా మార్కెట్లో ఉండవు. బుక్ ఉంటుంది కానీ ఎంసీక్యూస్ మార్కెట్లో ఉండవు. కొన్ని మనం ఫ్రేమ్ చేస్తాం ఎంసీక్యూస్, అవి కొన్ని మనం పర్చేస్ చేస్తాం హాక్ నుంచి, అవి ఇవన్నీ చదువుకోవాలని తెలియక జస్ట్ బుక్ చదువుకొని వెళ్ళి పాస్ అవ్వచ్చు డిగ్రీ లాగా, లేదా ఎంబీఏ లాగా ఏదో చదువుకొని ఆ క్వశ్చన్ వస్తుంది అనుకుంటే వర్కౌట్ అవ్వదు. కంపల్సరీ మనం క్లాస్లో చెప్పిన ఎంసీక్యూ 2 సార్లు చదువుకుని వెళ్తే కంపల్సరీ. ఒకసారి క్లాస్ రూమ్లో నేను చేయిస్తాను, మళ్ళీ నేను క్లాస్ రూమ్లో చెప్పిన మళ్ళీ మీకు టెస్ట్ ఇస్తాను. ఆ రోజు వెళ్ళి నాకు ఆ టెస్ట్ చేసి పెట్టాలి మీరు. అలా పెడితే కంపల్సరీ పాస్ అండి. డైలీ 2 అవర్స్, 1 అవర్ నా క్లాస్ ఉంటుంది, 1 అవర్ ప్రాక్టీస్ ఉంటుంది. పాస్, ఇంకా నో డౌట్ అందులో. మళ్ళీ మొత్తం సిలబస్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివిజన్ ఎగ్జామ్స్ పెడతాగా ఎగ్జామ్స్ ముందు. సో అంటే ఈ చదువుకోవటం అనేది నాకు వదిలేసేయండి. మరి నా చేతుల్లో లేనిది, మీ చేతుల్లో లేనిది ఇంకొకటి ఉంది ఈ కోర్సులో, స్లాట్, ఎగ్జామ్ స్లాట్. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో అతను వీడియోలో కూడా చెప్తాడు అబ్బాయి. ఆ రోజు నైట్ అవుట్ చేశాను సరే స్లాట్ బుక్ చేసుకోండి. తిరుపతి టికెట్ లాగా, లేదా ట్రైన్ టికెట్ లాగా, లేదా కొత్తగా మీరు రిలీజ్ అయిన సినిమా మూవీ టికెట్ లాగా, ఏదైనా పెద్ద స్టార్ మూవీ రిలీజ్ అయితే మనం ఎలా నైట్ కూర్చొని ఫ్యాన్స్ బుక్ షోకి బుక్ అట్లా ఇది కూడా అలా ఆ ఇంట్రెస్ట్ ఇక్కడ చూపిస్తే స్లాట్ దొరికింది. బట్ చూపించారు పిల్లలు. మరి ఎందుకు ఈఏ డిఫికల్ట్ అంటున్నారు? 3 రీజన్స్. ఫస్ట్ రీజన్, ఈఏలో ఎగ్జామ్ రాసేవాళ్ళు చాలామంది ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉండి క్వాలిఫికేషన్ కోసం రాసేవాళ్ళే. వాళ్ళ కోచింగ్ అనేది తీసుకోరు, జస్ట్ సరదాకి రాస్తారు, పైన చదువుకొని వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందనే ఎజంప్షన్తో 80% ఆఫ్ ది పీపుల్, దట్స్ వై దే ఆర్ ఫెయిలింగ్ ఇన్ ఈఏ ఎగ్జామ్. కోచింగ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ప్రాక్టికల్ ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్, కోచింగ్ ఈజ్ డిఫరెంట్. బికాజ్ ఒక రిటర్న్ వేయటం వల్ల నీకు అన్ని పాయింట్స్ కవర్ అవ్వవు. ఆ వ్యక్తికి ఏవైతే ఇన్కమ్ ఉందో అది మాత్రమే, దానికి సంబంధించిన డిడక్షన్సే కవర్ అవుతాయి. ఎగ్జామ్లో అవి మాత్రమే అడగరు కదా. సెకండ్ పాయింట్ ఏంటి? నో ప్రాపర్ కోచింగ్. ప్రాపర్ కోచింగ్ లేకపోవడం వల్ల, ఈ కోచింగ్ గురించి మాట్లాడదాం ఒకసారి. ఈరోజు మొత్తం ఇంట్రో క్లాసే కదా, ఈ కోచింగ్ గురించి మాట్లాడదాం. సార్, ఎంటైర్ హైదరాబాద్, ఈవెన్ దో ఇన్ అవుట్ ఆఫ్ ది 2 స్టేట్స్, కోచింగ్ అని మీకు చెప్తా ఉన్నారండి. జాగ్రత్తగా చూసుకోండి, ఫిజికల్ క్లాసెస్ ఉన్నాయా లేదా. ఈఏ అనేది ఆన్లైన్లో రికార్డింగ్లో కుదరని వాళ్ళకి, ఫిజికల్ ఆడి వాళ్ళకి వర్కౌట్ అయ్యిద్ది. కానీ ఈఏ చేసేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ దే హ్యావ్ ఎ గ్యాప్, ఎడ్యుకేషనల్ గ్యాప్ ఉంటుంది. కంపల్సరీ ఫిజికల్ క్లాస్ ప్రిఫర్ చేయండి. కుదరనప్పుడు మాత్రమే ఆన్లైన్ రికార్డింగ్ ప్రిఫర్ చేయండి. బయట కోచింగ్ వాళ్ళంతా ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ చేసిన రికార్డింగ్స్ ఇస్తున్నారు. మారిపోయింది. 2024 యాక్ట్ మనం ఫాలో అవ్వాల్సింది. లిమిట్స్ అన్నీ మారిపోయినాయి. మీరు లైవ్ కోచింగే ప్రిఫర్ చేయండి. ఒకవేళ ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా సరే కరెంట్ బ్యాచ్ని తీసుకోండి. అమెండ్మెంట్స్ ఉంటాయి, ఈఏలో అమెండ్మెంట్స్ ఉంటాయి. ప్రాపర్ కోచింగ్ ఎక్కడుందో అక్కడికే వెళ్ళండి. దీనికి నేను సపరేట్ వీడియో చేశా, ఎలా మోసపోతున్నారు ఏంటి, ఎంత డబ్బులు తీసుకుంటున్నారు, అక్కడ మీరు వెళ్ళిన తర్వాత ఏంటి సినారియో ఏంటి అని సపరేట్ వీడియో చేసి అది కూడా ప్రైవేట్లో పెట్టేసా, ఎందుకు మనకి కొన్ని రోజుల నుంచి. నెక్స్ట్ నెంబర్ 2, ప్రాపర్ బుక్. మనము ఓన్ బుక్ ఉంటుందండి, ఆ బుక్ ఫాలో అవ్వాలి. నెంబర్ 3, బుక్ ప్లస్ ఎంసీక్యూస్ ప్రాపర్ ఎంసీక్యూస్ చేయాలి. ఎగ్జామ్లో మ్యాక్సిమం మన ఎంసీక్యూస్లో 30% వస్తాయి. 30% నువ్వు యాజ్ ఇట్ ఈజ్ రాయి చాలు. 30లో 25% ప్రూవ్ చేసుకో, పాస్. మీకు 80% పాస్ గ్యారంటీ. ఓకేనా? అతనిది డిఫికల్ట్ పేపర్ కాబట్టి 30% వచ్చినాయి. కానీ పేపర్ ఈజీ అయితే నేను గ్యారంటీ ఇస్తున్నా 50% వస్తుంది. 50% ఈజ్ అ పాస్. నెంబర్ 3, ఎందుకంటే మనం ఎంసీక్యూస్ అలా పిక్ చేస్తాం, అలాంటి ఎంసీక్యూసే మనం ప్రిపేర్ చేసి స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తాం క్లాస్ రూమ్లో. ప్రతి క్లాస్ రూమ్లో కాన్సెప్ట్ అయిపోయిన వెంటనే ఎంసీక్యూ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ కూడా బాగా అర్థమవుతుంది. ఆ కాన్సెప్ట్ని ఎగ్జామ్లో ఎలా అడుగుతారో కూడా తెలుస్తుంది. చాప్టర్ అయిపోయిన తర్వాత ఎంసీక్యూస్ ఉండవు, కాన్సెప్ట్ వైజ్ ఎంసీక్యూస్, చాప్టర్ వైజ్ కాదు. అంటే ఒక చాప్టర్లో ఎంసీక్యూ సెట్స్ 3, 4, 5, 6 ఉంటాయి. అంటే కాన్సెప్ట్ వైజ్ ఎంసీక్యూస్ చేస్తేనే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఎగ్జామ్లో ప్రాక్టీస్ లేకపోవటం అనేది ఒక రీజన్. అంటే ఈ 2 చేస్తారు, కోచింగ్ తీసుకుంటారు, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తారు, కానీ ప్రాక్టీస్ చేయరు రివిజన్ ఎగ్జామ్స్. ఈ 3 లేకపోవటం వల్ల చాలామంది ఈఏ ఫెయిల్ అవుతున్నారు. 3 ఉంటే కంపల్సరీ ఈఏ అనేది చాలా ఈజీ కోర్స్. నన్ను అడిగితే ప్రొఫెషనల్ ఎగ్జామ్ సర్టిఫికేషన్ అన్నిట్లోనూ ఈజీగా తక్కువ టైంలో తెచ్చుకునే సర్టిఫికేషన్ ఈఏ. ఒక మెట్టు ఎక్కుదాం.
ఈఏ సర్టిఫికేషన్ చేసుకున్న తర్వాత, ఈఏ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది 30,000 to 40,000. దాని తర్వాత క్విక్ బుక్స్ నేర్చుకోండి. మీరు ఓన్గా ఒక 3 years చేయండి, తర్వాత ఓన్గా పెట్టుకోండి, లేదా అదే కంపెనీలో చేయండి. బట్ మీరు ఏ సర్టిఫికేషన్ ఉన్నా సరే, అది మీరు ఏదైనా సరే, సీఏ అవ్వండి, సీఎం అవ్వండి, ఏదైనా సరే, సీఏ అయ్యి మీరు 7 years కష్టపడిన, ఈఏ అయినా సరే, మీరు కెరియర్ స్టార్ట్ చేసిన 2 years కంపల్సరీ హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఆ 2 years కూడా స్టడీస్ అనుకోండి మీరు. కంపల్సరీ నేను అది ఆ గైడెన్స్ కూడా ఇస్తాను. 2 years ఎలా చేయాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఆ కెరియర్ సపోర్ట్ అంతా మేము ఇస్తాం. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం కూడా మేమే చేస్తాం. ఇక్కడ మీ ప్రొఫైలింగ్ మొత్తం మేము చూస్తాం. ఓన్లీ కోచింగే కాదు, ప్రాక్టికల్ ట్రైనింగే కాదు, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఇది ఓవరాల్. అండ్ బేసికలీ వీఆర్ హ్యావ్ ఏ సపరేట్ క్విక్ బుక్స్ అనేది మీకు బేసిక్ మాత్రమే ఉంటుంది. ఈ కోచింగ్ అయిపోయిన తర్వాత మీరు ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత క్విక్ బుక్స్ సపరేట్ డీటెయిల్ ట్రైనింగ్ తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి నేను కాంప్లిమెంటరీగా ఈఏ జాయిన్ అయిన వాళ్ళకి నేను క్విక్ బుక్స్ నేర్పిస్తున్నాను, ఎస్ఏపి బేసిక్ క్లాసెస్ నేర్పిస్తున్నాను, ఎంఎస్ ఆఫీస్ ఎందుకు? ఈ టాలెంట్స్ కూడా ఉంటే మనకు బాగుంటుంది కదా. టెక్నికల్గా ఎంఎస్ ఆఫీస్ అనేది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది జనరల్ లైఫ్లో కూడా, అందుకని ఇది. సో కాకపోతే ఎస్ఏపి ఎంఎస్ ఆఫీస్ నేను ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియోస్ ఉంటాయి. ఇవి మాత్రం క్విక్ బుక్స్ కానీ ఈఏకి సంబంధించిన ప్రతి ఒక్కటి లైవ్ క్లాసెస్, ఈ ఫిజికల్ క్లాసెస్. ఇది కోచింగ్ స్టైల్. మరి ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీరు బ్యాచ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు సార్? నేను ఫస్ట్ 2 chapters ఆర్ వెరీ ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ చెప్పాను కదా అబ్బాయికి ఆ చాప్టర్స్లో నేను స్ట్రాంగ్గా నేర్పించుకోవాలని. ఆ ఫస్ట్ 2 chapters చెప్పిన తర్వాత ఒక 1 week గ్యాప్ ఇచ్చి దాంట్లో టెస్ట్ పెడతాను నేను. ఆ టెస్ట్ అలా కొంత సిలబస్ అయిన తర్వాత ఎగ్జామ్లో ఏవైతే ఇంపార్టెంటో వాటిని అక్కడికి స్టాండర్డైజ్ చేసేసి అలా కోచింగ్ స్టైల్ ఉండి మీకు 3 months పడుతుంది. 3 months టీచింగ్ ఉండదు. మధ్యలో నేను ఒక 1 week ఆపేసేసి దాన్ని ఎగ్జామ్ పెట్టడం, రివిజన్ చేయటం 4 days కానీ, దాన్ని కొంచెం స్ట్రాంగ్ చేయటం. ఎందుకంటే పిల్లోడు తర్వాత చాప్టర్స్ చదవకపోయినా దీంట్లో స్ట్రాంగ్ అయిపోతాడు కాబట్టి నాకు పాస్ గ్యారంటీ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్. అందుకని అంటే ఎగ్జామ్ ఏ స్టైల్లో ఉందో నా కోచింగ్ కూడా అదే స్టైల్లో ఉంటుంది. ఎగ్జామ్లో ఎలాంటి టెస్ట్ చేస్తున్నారో నా కోచింగ్లో కూడా అలాగే నేను ప్లాన్ చేసుకుంటాను. ఈ ఏరియాస్లో స్ట్రెంథన్ చేద్దాం స్టూడెంట్ని, నాకు పాస్ గ్యారంటీ ఉంటుంది. అన్ని నార్మల్ నాలెడ్జ్ కాకుండా ఒక దాంట్లో ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఇద్దాం, ఇప్పుడు పాస్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది నాది. అందుకని నేను ఏరియా వైజ్ డివైడ్ చేసుకున్న, బుక్ కూడా మాడ్యూల్ వైజ్ ఉంటుంది. నా పార్ట్ అయిపోతుంది, నా జాబ్ అయిపోతుంది 3 monthsలో. మధ్యలో ఆపాంగా మనం, ఫస్ట్ బ్యాచ్ November అంటే January బ్యాచ్లో మిక్స్ చేసాం మనం. మిక్స్ చేసేసరికి వీళ్ళకి స్లో డౌన్ చేయాల్సింది వాళ్ళకి లాగ్ అయింది. దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు అంతే ఉండదు, 3 monthsలో అయిపోద్ది నా పార్ట్. బట్ ద రీజన్ ఈజ్ నా జాబ్ అయిపోతుంది. స్లాట్ నా హ్యాండ్స్లో ఉండదు, మీ హ్యాండ్స్లో ఉండదు, బట్ నేను సపోర్ట్ ఇస్తాను అంతే. స్లాట్ మెయిన్ది రీజన్. వాళ్ళకి స్లాట్స్ అవ్వలేదు, వస్తాయి June July, ఇంకా రిలీజే చేయలేదు. డెఫినెట్లీ ఆ స్లాట్స్లో రాసేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు రివిజన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వాళ్ళకి కూడా ఈ రోజు నుంచే రివిజన్ ఎగ్జామ్స్. ఇది ఓవరాల్ సినారియో అనమాట. ఈ సినారియోని ఫాలో అవుతూ మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే కంపల్సరీ పాస్ అయ్యే ఛాన్స్. అండ్ ఫిజికల్ క్లాసెస్ ఉంటాయి. నేను అందరినీ ప్రిఫర్ చేసేది ఏంటంటే, మేబీ టైమింగ్స్ మీరు సెట్ అవ్వకపోతే లైవ్ స్ట్రీమ్ అన్న జాయిన్ అవ్వండి. లేదు అది కూడా లేదు అంటే మీరు రికార్డింగ్స్ అన్న రెగ్యులర్గా, ఇది నేను ఈ వీడియో ఈరోజు చూసేయాలి, లేదా ఈ వీక్ మొత్తం ఏవైతే ఉన్నాయో సండే కూర్చొని చూసేయాలి, ఇది ఒకటి పెట్టుకుంటే అయిపోతుంది. పెండింగ్ మనీ అంటే అవదండి. దట్ ఈస్ ద రీజన్. ఏదైనా రెగ్యులారిటీ అంటే నేను బాగా నమ్మేది ఏంటంటే కన్సిస్టెన్సీ. మీరు ఏది చేసినా కన్సిస్టెంట్గా చేయండి. ఒక 2 రోజులు గ్యాప్ ఉండొచ్చు కొన్ని అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ వల్ల, మళ్ళీ స్టార్ట్ చేసి కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్ళండి. కంపల్సరీ సక్సెస్ వస్తుంది లైఫ్లో. రోజు 2 hours, ఒక 2 రోజులు 3 రోజులు హెల్త్ బాగోకో, లేకపోతే ఏదో ఫంక్షన్ ఉండో, లేకపోతే ఏదో అయ్యో మిస్ అవ్వచ్చు, మళ్ళీ స్టార్ట్ చేయాలి. అది హ్యాబిట్. సో రోజు మనం ఫుడ్ ఎలా తీసుకుంటున్నామో సేమ్ అలాగే ఇది కూడా ఒక క్యాప్సిల్ లాగా, నాలెడ్జ్ క్యాప్సిల్ లాగా రోజు తీసుకోండి. మీకు సక్సెస్ అనేది దూరంగా కనిపించవచ్చు, కానీ ఆ చిన్నగా ముందుకెళ్తున్నప్పుడు దగ్గర అయిపోతుంది. ఎప్పుడూ రిజల్ట్ గురించి థింక్ చేయొద్దు. రిజల్ట్ వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉన్నా సరే మనకి ఎంతో కొంత వస్తాయి కదా అనేదే బ్రెయిన్లో పెట్టుకోండి, ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. ఎప్పుడైతే మీరు రిజల్ట్ వస్తుందా రాదా, పాస్ అవుతానా లేదా అని బ్రెయిన్లో పెట్టుకుంటారో టెన్షన్ వస్తుంది. ఎప్పుడైతే మనిషికి టెన్షన్ వచ్చిందో దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఎప్పుడు లైఫ్లో దీదాని కాదండి, దేని మీద మీరు నాకు ఇది వస్తుంది కదా అని చేయొద్దు, నేను చేయాలి కదా అని చేయండి. లైఫ్ అంతా ప్రశాంతంగా ఉంటుంది అంతే. నేను కూడా క్లాసెస్ అంతే,
నేను కూడా ఇప్పుడు అంతే అండి. ఎవరైనా జాయిన్ అవుతారు కదా అని నేను చెప్పనండి. మే 15th క్లాస్ చెప్తాను అంతే. వచ్చినా రాకపోయినా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతానండి. ఎందుకంటే నాకు రిజల్ట్‌తో పని లేదు. ఎందుకంటే నా జాబ్ ఇది అంతే. క్లాసులు చెప్పడం అనేది నా పని. నేను దాన్ని ఒక వృత్తిగా పెట్టుకున్నా. పిల్లలున్నా లేకపోయినా క్యాంపస్ తీసుకున్నాం, రెంట్లు కట్టుకుంటున్నాం, ఫ్యాన్లు వేసుకుంటున్నాం, క్లాసులు చెప్పుకుంటూ వెళ్ళిపోతామండి. మా ఫ్యాకల్టీ అంతా అదే చేస్తారు. మీరు చూడండి ఆ క్లాస్‌లో సార్ చెప్తారు. ఒక పిల్లోడు ఉన్నా లేకపోయినా చెప్పుకుంటూ వెళ్ళిపోతారని ఏసీసీ. జానీ సార్ అవ్వచ్చు, విశ్వా సార్ అవ్వచ్చు, నేను. సో దట్ ఈస్ ద రీజన్ అండి. ఎందుకంటే మా పిల్లలకి కూడా మేము అది అలవాటు చేయాలి. కంపల్సరీ మమ్మల్ని చూసి ఎంతో కొంత నేర్చుకుంటారు కదా అన్నట్టుగా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేస్తాం. అండ్ ఇంకా చెప్పాలి అంటే నేను ఒక ఈ మంత్లో 1 వీక్ లీవ్ ఉంటుంది నాది. ఈ ఇయర్‌లో నాది లీవ్స్ లేవు తక్కువ. హార్డ్లీ ఒక 4, 5 ఉంటాయి అంతే. ఇయర్ స్టార్ట్ జనవరి నుంచి. లాస్ట్ ఇయర్ అయితే అసలు ఉండవు తక్కువ. బట్ ఈ నెలలో మాత్రం ఒక 1 వీక్ లీవ్ పడుతుంది నాది. అండ్ నెక్స్ట్ కమింగ్ ఆఫ్టర్ దట్ వీక్ మళ్ళీ ఉండవు. కన్సిస్టెన్సీ తక్కువే పెట్టుకుంటా పని, కన్సిస్టెన్సీ. నాకు ఇది మాత్రం మీరు ప్రామిస్ చేయండి. డెఫినెట్లీ నేను పర్ఫెక్ట్గా నా జాబ్ నేను చేసి మీకు పాస్ చేయిస్తాను. నాకు మాత్రం మీరు కన్సిస్టెన్సీ ప్రామిస్ చేయండి చాలు. ఓకేనా? ఏది ఇచ్చినా సరే చేసేలా చేయండి. సరే, మీ దగ్గర నుంచి నాకు ఏం రిక్వైర్మెంట్స్ కావాలి. ఒకవేళ ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతున్న వాళ్ళు ఇప్పుడు ఎలా అయితే నేను పిలిచానో వాళ్ళు కరెక్ట్గా అన్మ్యూట్ చేసి మాట్లాడారు. వెరీ గుడ్ హ్యాబిట్ అండి. సో క్లాస్లో మీరు కూడా ఆన్లైన్ అటెండ్ అయ్యేవారు మాట్లాడండి. ఒకరోజు రావచ్చు, మీరు ఒకరోజు ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు క్లాసు. మాట్లాడండి అన్మ్యూట్ చేసి నేను పిలిచినప్పుడు. అంతే, క్లాస్ జరుగుతున్నప్పుడు ఎలాగో నేను అలో చేయలేను మాట్లాడటం. నేను పిలిచినప్పుడు, నేను క్వశ్చన్ అడిగినప్పుడు, నేను ఆన్సర్ అడిగినప్పుడు మీరు కూడా మాట్లాడటం స్టార్ట్ చేయండి. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ కోర్స్. మీరు నలుగురిలో మాట్లాడటం అలవాటు అయినప్పుడు డెఫినెట్లీ మీరు అచీవ్ చేయొచ్చు. డెఫినెట్లీ అలా నలుగురిలో మాట్లాడుతున్నప్పుడు ఒక 10 మంది మిమ్మల్ని వెనక రావడానికి ట్రై చేస్తారు, మీ మీద కామెంట్స్ చేస్తారు, ట్రోల్ చేస్తారు, ఏం పట్టించుకోరు. సో అది ఈఏకి కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. మీరు కంపల్సరీ ఒక గుడ్ నెట్వర్క్ మెయింటైన్ చేయండి. ఆడియో మైక్ ఒకటి మెయింటైన్ చేయండి. చుట్టుపక్కల డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మీరు మ్యూట్లో ఉంటారు. నాకు మెసేజ్ రూపంలో సార్ నా చుట్టుపక్కల డిస్టర్బెన్స్ ఉంది, నేను మాట్లాడలేను, చాట్లో టచ్లో ఉంటానని కమ్యూనికేట్ చేయండి. అలాంటప్పుడు మీకు సీరియస్నెస్ ఉంటుంది. ఒక సార్ ఉన్నారు, మమ్మల్ని పిలుస్తున్నారు, అడుగుతున్నారు అన్నప్పుడు మీరు ఆన్లైన్లో వింటున్నప్పుడు మీకు కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది చూడాలి అని. లేకపోతే ఏమవుతుందండి, ఆ ఫోన్ పక్కన పడేస్తారు, చుట్టుపక్కల డీవియేట్ అయిపోతారు. దట్ ఈస్ ద రీజన్. సో అలా మీరు మెయింటైన్ చేయండి నా క్లాస్ని. మీ సైడ్ నుంచి నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా చూసుకోండి. ఆడియో కనెక్ట్ అవ్వండి. సో మ్యూట్లోనే ఉంచండి. నేను అన్మ్యూట్ చేయమన్నప్పుడు అన్మ్యూట్ చేసి నాతో మాట్లాడండి. నేను ఇచ్చిన వర్క్ ఏ రోజు ఆ రోజు మీరు చేయండి. మీరు చేసిన తర్వాత మీ టెస్టులు అన్నిటి రిజల్ట్ నేను షేర్ చేయమంటాను. నాకు అది షేర్ చేయాలి కంపల్సరీ. వీకెండ్ పీటీసీటీ డైలీ హోంవర్క్ ఉంటుంది మీకు. మీరు ఇక స్టూడెంట్స్, నేను లెక్చరర్, మీరు స్టూడెంట్స్, అంతే. ఇక ఏం ఉండకూడదు. ఇంకా నేను పెద్దవాడిని, మీకంటే పెద్దవాడిని, ఏం ఉండదండి. సో మీరు స్టూడెంట్స్ అంతే. నేను ఇచ్చిన వర్క్ నాకు చేసి పెట్టేయాల్సిందే. ఈరోజు బెస్ట్ అయితే రేపు కంపల్సరీ హోంవర్క్ చేయాల్సిందే. హోంవర్క్ మిస్ చేయొద్దు. నేను తక్కువే ఇస్తా హోంవర్క్. అది పనుకోబోయే ముందు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్నా అయిపోతుంది. తప్పో రైటో ఏదో ఒకటి చేయండి. క్వశ్చన్ అన్నా చదువుతారు, అట్లీస్ట్ క్వశ్చన్ చదవటం అన్నా అలవాటు అయింది. అది అయిపోయిన తర్వాత ఆన్సర్లు ఉంటాయి అక్కడ, ఎక్స్ప్లెనేషన్స్ సహా ఇస్తాం. అట్లీస్ట్ చూస్తారు కదా మీరు. ఆ రిజల్ట్ నాకు షేర్ చేయండి చాలు. నాకు ఒక మోటివేషన్, అరే మా స్టూడెంట్స్ అందరూ చక్కగా నాకు పెడుతున్నారు, నేను చెప్పిన మాట వింటున్నారు అని నేను ఇంకొంచెం మోటివేషన్తో పనిచేస్తాను. నేను ఇంకొంచెం ఎక్కువ ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేస్తాను. నేను కొంచెం ఎంసీక్యూస్ బాగా చేస్తున్నారు కాబట్టి ఇది ఒకటి ఇద్దాం అని వెరైటీ ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేస్తాను. మేము ఇచ్చిన ఏ చేయట్లేదు అనుకోండి, సర్లే అయ్యే చేయట్లేదని నేను సైలెంట్గా ఉంటాను. సో దట్ ఈస్ ద రీజన్. సో ఇన్వాల్వ్ అవ్వండి క్లాస్లో, ఓకేనా? ఇవి రిక్వైర్మెంట్స్ అండి. మెటీరియల్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు మండే మెటీరియల్ కలెక్ట్ చేసుకోండి, న్యూ మెటీరియల్ కలెక్ట్ చేసుకోండి, ఓకేనా? న్యూ మెటీరియల్ 2024 రివైజ్డ్ మెటీరియల్ నేను ఫస్ట్ 5 చాప్టర్స్ ఒక మాడ్యూల్ కింద ఇస్తాను. యాక్చువల్ 6 చాప్టర్స్ ఇవ్వాలి, 5 or 6 ప్లాన్ చేసుకుని 5 or 6 చాప్టర్స్ 7 చాప్టర్స్ ఒక మాడ్యూల్ కింద ఇస్తాను మండే. మీరు ఆ మెటీరియల్ కలెక్ట్ చేసుకోండి, ఓకేనా? ఫస్ట్ మాడ్యూల్. సో ఎవరైతే జాయిన్ అయ్యారో అది. సో ఓపెన్ సీక్రెట్, ఫీజు అనేది ఫిక్స్డ్, అందరికీ తెలిసిందే. సో మా వాళ్ళు ఎక్కువ చెప్పినా సరే ఓపెన్గా వీడియోలో చెప్పిందే ఫీజు. వాళ్ళు ఎక్కువ చెప్పినా సరే నా దగ్గరకు వచ్చి అడగండి, అదే ఫీజు ఫిక్స్ చేస్తున్నాం. సో ఫీజు అనేది ఫిక్స్డ్ అండి. సో తగ్గిస్తా లేవుండో, తగ్గించిన ఇదిగో ఈ అబ్బాయే వచ్చి అడుగుతాడు నన్ను. నేను ఆ రోజు అంత అడిగాను, నాకేం తగ్గించలా, వేరే వాళ్ళకి తగ్గించావు అని అడుగుతారు. సో దట్ ఈస్ ద రీజన్. సో ఒకరికి అన్యాయం చేస్తుంటుంది తగ్గించినందుకు, అందుకని ఫిక్స్డ్ అండి. ఎందుకంటే హాక్ వాళ్ళకి పే చేయాలి మనం. మీ వెనకాల పెద్ద టీం ఉంటుందండి, మీ పీటీని చేయడానికి ఒకళ్ళు, మళ్ళీ మీ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడానికి డిఫరెంట్ ఫామ్స్ నుంచి తీసుకొస్తాను నేను.
అంటే హైదరాబాద్లో ఉన్న పాపులర్ వాళ్ళని ఈఏ క్వాలిఫై అయ్యే వాళ్ళందరూ నేను చెప్తాను. ఇక్కడ దగ్గర నేర్చుకునేది కాదు ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది. నా వ్యూ ఒకటి ఉంటుంది, వేరే వాళ్ళ వ్యూ ఒకటి ఉంటుంది. అందుకని నేను ఒక 5-6 మెంబర్స్తో చెప్పిస్తాను నేను ప్రాక్టికల్ ట్రైనింగ్. ఫార్మ్స్ నుంచి ఆల్రెడీ ప్రాక్టికల్గా ఉన్న వాళ్ళని నేను ఎలాగో చెప్తాను, వాళ్ళని వీళ్ళని. ప్రాక్టికల్ ట్రైనింగ్ అండి, కోచింగ్ కాదు. కోచింగ్ మొత్తం నేనే ఇస్తాను. ప్రాక్టికల్ ట్రైనింగ్ ఈజ్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. సో ఇలా డిఫరెంట్ పీపుల్ ద్వారా చెప్పిస్తాం కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. నేనైతే ఫ్రీ, బట్ వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి కదా. 1 అవర్కి చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అంటే వాళ్ళు ఒక స్టూడెంట్కే 60-70 తీసుకుంటారు ఓన్లీ ప్రాక్టికల్ ట్రైనింగ్. 30,000 తీసుకుంటారు. అందుకని వాళ్ళకి కొంచెం రిక్వెస్ట్ చేసుకొని నాకు కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎంత రిక్వెస్ట్ చేసినా పేమెంట్ ఇవ్వాలి కదా. అలా అయ్యిద్ది, కొంత ఖర్చు అయ్యిద్ది. దాని వరకు రివిజన్ ఎగ్జామ్స్ మీ టెస్ట్ మీ దాకా వస్తుందంటే బ్యాక్ అండ్ టీం చాలా పెద్దగా ఉంటుంది. సో ఒక నైట్ అంతా కూర్చొని చేసే టీం కూడా ఉంటుంది. అలా ఇక్కడే ఒక అమ్మాయి కుక్కటిపల్లిలో నైట్ పని చేసింది మనం. సో డే టైమ్ అమ్మ ఈఏ వర్క్ చేసుకున్నాం, నైట్ వర్క్ పేపర్ సెట్ చేస్తాం. ఆ క్వాలిఫైడ్స్ని తీసుకున్నాం. సో అవుతుంది, అంటే కొంచెం సీరియస్గానే చేస్తున్నాం. మీ టెస్ట్ ఆ టైంకి రావాలి, సండే అంటే సండే రావాలి. ఆ టెస్ట్లు అలా రావడానికి అవన్నీ మన ఫార్మాట్లో రావడానికి మెయిన్ ఎగ్జామ్ నేను ఫ్రేమ్ చేస్తాను, నేను పేపర్ మీద రాసిస్తాను. అది మీ దాకా రావాలి కదా ఫోన్లో, ఎగ్జామ్ ప్యాటర్న్లో. దానికి ఒక టీం ఉంటుంది, మెటీరియల్ డిపార్ట్మెంట్. ఇలా పెద్ద టీం పనిచేస్తుంది కాబట్టి ఆ ఖర్చు అన్ని ఇవే లేకుండా ఉండాలంటే 10,000 కూడా ఇచ్చేయచ్చు నేను. ఇది ఈ ఎంసీక్యూ సిటీ పీటీ ఒక్కటి తీసేయండి, ఓన్లీ కోచింగ్ ఇవ్వండి అంటే 10,000కి వర్కౌట్ అయింది. నేను ఒక్కడనే కదా. దట్ ఈస్ ద రీజన్. ఈ ఎంసీక్యూస్ అనేది ఎక్కువ కాస్ట్ అవుతున్నాయి. సో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఆ రెండు ఎలిమినేట్ చేస్తే 10,000 5,000 కూడా ఇచ్చేయచ్చు కోచింగ్. ఒకటే లేదు, నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి. 10,000కి ఇచ్చేయచ్చు. 10,000 ఎక్కువ ఫీజు ఎందుకండి? ఏం ఖర్చు అయింది? నేను వచ్చాను, ప్యాంటు చొక్కా వేసుకుని వచ్చాను. ఏం ఖర్చు అయిందా? కరెంట్ బిల్లు ఆల్రెడీ ఆ పక్క క్లాస్లో వచ్చిన ఫీజులతో కట్టేస్తున్నాం. ఏముంది ఖర్చు? ఇక్కడ ఖాళీగా పడున్న బిల్డింగే కదా, ఏం ఉండదు. వాటి వల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది. దట్ ఈస్ ద రీజన్. సో ఇదండి ఓవరాల్గా. సో రేపు క్లాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. రేపు ఐ థింక్ ఫ్రైడే కదా, ఫ్రైడేనా రేపు? ఒక నిమిషం. 18th. ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు స్టార్ట్ చేశాను. సో మా వాళ్ళు ఫోన్ చేశారు, టైం అయిపోయింది ఇంకా ఆపేయాలని. ఆపేద్దాం. ఇదండి ఓవరాల్గా. ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు 8247686623 ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. నేనే ఆ డౌట్స్ని ఇంకా క్లియర్గా క్లారిఫై చేస్తాను. రేపటి నుంచి నేను సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాను, చిన్నగా చెప్పుకుంటూ వెళ్తాను. మండేకి మీకు మెటీరియల్ వస్తుందండి. 8247686623 వాట్సాప్ చేయండి. ఫోన్స్ మేబీ లిఫ్ట్ చేయకపోవచ్చు నేను. సో వాట్సాప్ అయితే ఎప్పటికైనా చూసుకొని నేనే కాల్ బ్యాక్ చేస్తాను. ఇది. సో మీకు మాత్రం ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి నాకు. ఏదైనా ఈఏ మీద కానీ లేకపోతే కెరియర్ గైడెన్స్ కానీ వాట్ ది కేస్ మేబీ. కొంతమంది కన్ఫ్యూజన్లో ఉండొచ్చు, ఇది చేయాలా వేరే చేయాలా, అసలు 60,000 దీనికి పెట్టడం అవసరం, మా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి కదా మేమేం చేయొచ్చు, ఇలాంటి డౌట్స్ ఉండొచ్చు. అవి వీడియోలో చెప్పలేము కాబట్టి వాట్సాప్లో ఒకసారి డీటెయిల్ మెసేజ్ టైప్ చేయండి. నాకు ఒక సినారియో అర్థమైంది కాబట్టి నేను డిస్కషన్ స్టార్ట్ చేయొచ్చు. సో ఈ రీజన్ అండి. రేపటి క్లాస్ స్టార్ట్ చేద్దాం. మీకు మండే వస్తుంది కాబట్టి మెటీరియల్, ఆ మెటీరియల్కి సంబంధం లేకుండా చిన్న టాపిక్కే చెప్పుకుంటూ వెళ్దాం. బేసిక్స్ లాగా బేసిక్స్ కూడా చెప్తాను నేను నాన్ కామర్స్ వాళ్ళకి. ఓకేనా? సో రేపటి క్లాస్లో మీట్ అవుదాం. రేపు కూడా 12 to 1 ఉంటుంది. ఫిక్స్డ్ ఇక మీ బ్యాచ్ డైలీ, మ్యాక్సిమం చేంజ్ ఉండదు. ఓకే అండి. లంచ్ బ్రేక్ ముందు పెట్టుకున్నాను, ఎందుకంటే జాబ్ హోల్డర్స్ అయినా సరే కొద్దిగా అటు ఇటుగా మేనేజ్ చేసుకుంటారు కదా అని. ఓకే అండి, బాయ్.